వస్తే ముందుగా మా సువర్ణ మీడియా తరపున మీ అందరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? అస్సలాము అలైకుం, నమస్కారం అండి. బక్రీద్ శుభాకాంక్షలు మీకు కూడా. బక్రీద్ అంటేనే త్యాగాలకు ప్రతీక. ఇది ఏంటంటే పాత రోజుల్లో ఇబ్రాహీం అలైహిస్సలాం గారు చేసిన త్యాగానికి ప్రతీకగా అల్లా సుబ్హానహు వ తఆలా బక్రీద్ పండుగను ఒక హజ్ నెలలో ఏదైతే హజ్ ఉంటుందో దానికి మనం బక్రీద్ పండుగ అని చెప్పి చేసుకుంటాము. చాలా బ్రహ్మాండంగా బక్రీద్ పండుగ జరుగుతుంది. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది. శిథిలా వ్యవస్థలో ఉన్న ఈ ఈద్గాను అదేవిధంగా బారా షహీద్ దర్గాను 3 రోజుల్లో శ్రీధర్ రెడ్డి గారు ఎంత సుందరంగా తీర్చిదిద్దారో మనం అందరం కూడా చూస్తున్నాము. పనిచేసే ప్రభుత్వం వచ్చింది. ముస్లింలకు, దళితులకు, క్రైస్తవులకు అండగా ఉండే, హిందూ సోదరులకు అండగా ఉండే ఒక ప్రభుత్వం వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం మైనార్టీలకు మేలు చేస్తుంది. రాబోయే రోజుల్లో విదేశీ విద్యా పథకం కానివ్వండి, దుల్హన్ పథకం కానివ్వండి, అదేవిధంగా ముస్లింల మీద పెట్టిన అక్రమ కేసులు కానివ్వండి, వాటన్నిటిని తొలగించి మా బిడ్డల ఉన్నతమైన భవిష్యత్తుకు ఒక బంగారు బాట వేస్తారనే ఒక నమ్మకం ఏదైతే మనం పెట్టుకుని ఉన్నామో ఆ నమ్మకానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన మొదటి పండగ, ఏ ధర్మంలో తీసుకున్నా కానీ మొదటి పండగ బక్రీద్ వచ్చింది. కాబట్టి మేమందరం కూడా అల్లా సుబ్హానహు వ తఆలా దగ్గర దువా చేస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అతనికి, లోకేష్ బాబు గారికి, నారాయణ గారికి, మన శ్రీధర్ రెడ్డి గారికి, విపిఆర్ గారికి, అందరికీ ఎంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ ఆయుష్ ఆరోగ్యాలు ప్రసాదించాలని, వాళ్ళు మంచి సుపరిపాలన అందించాలని చెప్పి చేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఓడిపోయిన వాళ్ళకి అందరూ కూడా ఆ భగవంతుడు మనశ్శాంతి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నామండి. అదేవిధంగా మనం చూసుకున్నట్టు గత ప్రభుత్వాలు మీ మీద 3 కేసులు పెట్టినటువంటి దాఖలాలు అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఏదైతే ఇక్కడ ముస్లిమ్స్ నిర్వహించేటువంటి ఏదైతే ఘనమైన పండుగలు ఉంటాయో ఆ పండుగల్లో కూడా మీరు చాలా వరకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా ప్రతి ఒక్కరు గమనించారు. ఈసారి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే మా ఫ్యామిలీ హెరిటేజ్గా వచ్చే పండుగలను కూడా మమ్మల్ని రాకుండా చేసినారు. దర్గా లోపల తాగేసి ఆదాల ప్రభాకర్ రెడ్డి చెప్పులు వేసుకొని వచ్చినారు. కాబట్టే ఎవరైతే దివ్యమైన శక్తి కలిగిన వ్యక్తులు ఉంటారో, దైవంతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళతో మనం మోటుకోలేము. మన ఋషులు పెద్దోళ్ళు చెప్తుంటారు 100 పాములతో అయినా మెలగగలం కానీ ఒక స్వామితో మెలగలేమని చెప్పి. అటువంటిది బారా షహీద్ దర్గాలో మద్యం సేవించి చెప్పులు వేసుకొని వచ్చినారు. ఆ రోజే వాళ్ళ పతనం స్టార్ట్ అయ్యింది. ఇంకా జరిగే ప్రతి పండగ కూడా అందరినీ కలుపుకొని అన్ని కులాల వాళ్ళ సహాయ సహకారాలతో నెల్లూరు జిల్లాకు భారతదేశంలో ఒక మంచి పేరు వచ్చేటట్లు అన్నీ కూడా మనం చాలా ఘనంగా నిర్వహిస్తామని తెలియజేస్తాం. నమస్తే. ముందుగా మా సువర్ణ మీడియా తరపున మీకు బక్రీద్ శుభాకాంక్షలు. ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరితో కలిసి ఒకసారి తెలియజేయండి. నెల్లూరు జిల్లా ప్రజలందరికీ పవిత్ర బక్రీద్ పండగ శుభాకాంక్షలు. ఈ పండగ త్యాగాలకి ప్రతీకం. సో ఏదైనా ఒక త్యాగం చేస్తే దేవుడు ఫలితం ఇస్తాడు. ఈరోజు ఈ రాష్ట్రం మొత్తం ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు, ప్రజలు త్యాగాలం చేస్తే వచ్చిన ఫలితం ఈ రాష్ట్రం ప్రభుత్వం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ మన అందరి ప్రభుత్వం ఎలాగైతే పండగ చేసుకుంటున్నామో సంతోషంగా, ఈ ప్రభుత్వం వచ్చిన దానికి కానీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి ఈరోజు మతాలకు, కులాలకు అతీతంగా పాలన జరగబోతూ ఉంది. ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం ఒక పండగలాగా ఉంటుంది. అందరికీ సంక్షేమం, అభివృద్ధి అన్నీ సమపాళ్యంలో జరుగుతాయి. సో ఈ పండగ అందరికీ మంచి చేస్తాడు దేవుడు. అందరి కష్టాలు తీరిపోతాయి. ఈ రాష్ట్ర ప్రజల కష్టాలన్నీ తీరాలని కానీ కోరుకుంటున్నాను. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మీరు ఏం తెలియజేయాలనుకుంటున్నారు బక్రీద్ పండుగ సందర్భంగా? వాళ్ళు కానీ ప్రజలే కదా, వాళ్ళు కానీ బాగుండాలి. దేవుడు మంచి బుద్ధి ఇచ్చి ప్రజలకి సేవ చేసే ఆలోచనలు ఇస్తే వాళ్ళు కానీ మంచి మనుషులు అవుతారు. అంతేకాకుండా బక్రీద్ పండుగకి నా జీవితంలో ఒక మరుపురాని మధురమైన జ్ఞాపకం. ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి 141 రోజుల ఇంటింటి యాత్ర బక్రీద్ రోజు ప్రారంభించాను. ప్రజల ఆశీస్సులతో, దేవుడి దయతో 3 సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు ఉండే అవకాశం ఆనాడు బక్రీద్ సందర్భంగా ఏదైతే ప్రారంభించిన ఈ బక్రీద్ సందర్భంగా ఈనాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అజీజ్ గారితో కలిసి
పవిత్ర వారాషాహి దర్గాలో ఈ యొక్క బక్రీద్ ప్రాంతంలో ముస్లిం మత పెద్దలు యువకులతో కలిసి అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. ముందుగా ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ చెప్పాలా, రంజాన్ టైంలో ముస్లిం సోదరులు మనతో నేను కూడా భాగంగా రంజాన్ జరుపుకున్నాము. ఈరోజు మంచిగా కలిసి బక్రీద్ పండుగ దర్గాకాడికి వచ్చి సంతోషంగా ఉంది. ఒకరొకరు ముస్లిం సోదరులు అందరూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుంటున్నారు. అట్నే ఈ దర్గా, ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు టైంలో జరిగింది. ఆ తర్వాత ఒక రూపాయి కూడా పెట్టిన కాదు. ఖచ్చితంగా మీరు చూస్తారు, ముస్లిం సోదరులు అందరికీ చెప్తున్నాను, ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదన్నా కావాలన్నా మీకు ఈరోజు నారాయణ సారు మంత్రివర్యులుగా మన జిల్లాకి వాళ్ళు వచ్చారు, ఖచ్చితంగా చేస్తారని. అట్లే మన జిల్లాకి 2 మంత్రులు ఇస్తున్నారు, ఇది కూడా మన అదృష్టం. మన రామనారాయణ గారు బాగా అనుభవం ఉన్న వ్యక్తి. సో మనకి 2 రావడం ఖచ్చితంగా జిల్లా కూడా అభివృద్ధి పొందుతుంది. బక్రీద్ పండుగ శుభ సందర్భంలో ముస్లిం మైనారిటీ సోదరులకు, వాళ్ళ కుటుంబాలకు, ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జిల్లాలో సీనియర్ మంత్రి అయినటువంటి పొంగూరు నారాయణ గారు, మా అజీజ్ భాయ్ గారు అందరం కలిసి ఇక్కడికి వచ్చి వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ పండుగ శుభ సందర్భంలో వారందరికీ మేలు కలగాలని, అల్లా వారందరికీ కూడా మేలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. గతంలో అనేక సందర్భాల్లో బక్రీద్ నమాజుల్లో ఈ యొక్క ఈద్గా ప్రాంతానికి వచ్చి ఇక్కడ అనేక సార్లు ప్రార్థనలు చేశాం. వారాషాహి దర్గా ఉత్సవాల్లో కూడా అనేక సందర్భాల్లో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా మా కుటుంబంలో ఆనం వివేకానంద రెడ్డి గారికి ముస్లిం సోదరుల పట్ల, ఆ కుటుంబాల పట్ల ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఈ యొక్క డెవలప్మెంట్లో ఆయన పాత్ర మొదట్లో చాలా ఉండేది. అనేక సందర్భాల్లో ప్రభుత్వం నుంచి నిధులు కూడా మంజూరు చేయించడం కూడా జరిగింది. తర్వాత అజీజ్ భాయ్ గారు మేయర్ గారు రావడం, నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా రావడం, ఇంకా దీన్ని అభివృద్ధి చేసేదానికి మంచి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఈరోజు ఇంకా కూడా చేయాల్సింది ఉంది. గతంలో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు అలాగే నిలిచిపోయి ఉన్నాయి. ఇవాళ అందరం కలిసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరింత అభివృద్ధి, ఈ యొక్క వారాషాహి దర్గా ప్రాంతాన్నంతా, ఈ ఈద్గా ప్రాంతాన్నంతా కూడా ముస్లిం మైనారిటీ సోదరులకు భవిష్యత్తులో మరింత మెరుగైనటువంటి వసతులు, సేవలతో చేయడం, అభివృద్ధి చేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారి తరఫున, ప్రభుత్వం తరఫున, మా అందరి తరఫున బక్రీద్ శుభాకాంక్షల్ని సోదరులకు, సోదరీమణులకు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరి సోదరులందరికీ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ సకల ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో ఉండాలని అలాని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మంత్రివర్యులు రామారెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ మేయర్ అజీజ్ గారు, నోడా మాజీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మరియు ఎంత ఇక్కడికి వచ్చే అక్షరంగా మహారాష్ట్ర ప్రజలు ఈ యొక్క అల్లా యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాము. అయితే 2014-19 దాకా తెలుగుదేశం ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, మేయర్గా అజీజ్ ఉన్నప్పుడు అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది.
యొక్క ప్లాట్ కానీ ఇక్కడ యాక్చువల్గా ఒక బిల్డింగ్ కట్టడం కానీ టాయిలెట్స్ పర్మనెంట్గా యాక్చువల్గా మహిళలకు స్నానాలు చేయడం సపరేట్గా ఏర్పాటు, అదేవిధంగా రోడ్లు చాలా చక్కగా చేసాం. అయితే ఇంకా చేయాల్సినవి చాలా ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా నేను కానీ మంత్రి రామనాయుడు గారు, ఎమ్మెల్యే శ్రీధర్ గారు, ఈ యొక్క కాన్స్టిట్యున్సీకి శ్రీధర్ గారు ఎమ్మెల్యే, శ్రీధర్ గారు ఎంపీ గారు అందరం కలిసి యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి ఇక్కడ కొంత ఫండ్స్ తీసుకొచ్చి ఖచ్చితంగా దీన్ని డెవలప్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ చేస్తామని